61వ శ్రీ త్యాగరాయ స్మరణోత్సవములు నెల్లూరు పురమందిరంలో మార్చి 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగుతాయని భిక్షాటన పూర్వక త్యాగరాయ స్మరణోత్సవ సభ శాశ్వత కార్యదర్శి యనమండ్ర నాగదేవి ప్రసాద్ తెలిపారు. శనివారం వేదాయపాలెంలో ఉన్న శ్రీ త్యాగరాయ స్వామి ఆలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం శ్రీ త్యాగరాజ స్వామి మందిరం నుండి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంత సమేత శ్రీ త్యాగరాజ ఉత్సవ విగ్రహాలను నెల్లూరు పురమందిరానికి తీసుకువచ్చి శ్రీ స్వామివార్ల ప్రతిష్ఠ కలశ స్థాపన నిర్వహిస్తామని తెలిపారు. మధ్యాహ్నం హరికథ ఉంటుందని, సాయంత్రం త్యాగరాయ గణ కచేరీ ఉంటుందని తెలిపారు. అనంతరం జాయింట్ సెక్రటరీ మాట్లాడారు. నా పేరు యనమండ్ర నాగదేవి ప్రసాద్, భిక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజ స్మరణ కార్యదర్శి. ఈ సభ 1965లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి గారు అయినటువంటి సామూర్తి గారు, అలాగే మా తండ్రి గారు అయినటువంటి యనమండ్ర వెంకటేశ్వర శాస్త్రి గారి సభ స్థాపించి కొంచెం చేస్తూ ఈ త్యాగరాజోత్సవం అత్యంత వైభవంగా నెల్లూరు టౌన్ హాల్లో యథావిధిగా జరుపుతూ వచ్చారు. ఇప్పుడున్న కార్యవైభవం కూడా వారు ఆచరించిన పద్ధతిలోనే కొంచెం చేస్తూ నగరమంతా 4 నెలలు భిక్షాటన కార్యక్రమం జరుపుతూ ఈ ఉత్సవాలు జరుపుతూ ఈ సంవత్సరం 61వ భిక్షాటన త్యాగరాజ స్మరణోత్సవాలు రేపు 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు 8 రోజుల పాటు అత్యంత వైభవంగా నెల్లూరు టౌన్ హాల్ ఏర్పాటు చేశాము. ఉదయం మధ్యాహ్నం హరికథలు ఉంటాయి. అలాగే సాయంకాలం పూట స్థానిక సంగీత కళాకారుల ఔత్సాహిక కళాకారుల వాళ్ళ సంగీత కచేరీలు ఉంటాయి. అలాగే 7:15 నుండి ఇతర రాష్ట్రాల నుండి చెన్నై, హైదరాబాద్, పలు ఊర్ల నుంచి వచ్చేవాళ్ళ పెద్ద కచేరీ కూడా ఉంటాయి. ఈ వారం రోజులు కూడా ఈ ఉత్సవాలు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే 14వ తేదీ ఉదయం సీతారామ కళ్యాణము ఉంటుంది. సాయంకాలం స్వామివారికి అత్యంత వైభవంగా ఏకాంత సేవ అలంకారం కూడా ఉంటుంది. ఈసారి విశేషంగా ఏంటంటే పెద్ద హరికథ కూడా ఏర్పాటు చేశాము. 18వ తేదీ సాయంకాలము వాగ్గేయకార సంగీత సభ సందర్భంగా 30 సింహాచల శాస్త్రి గారి హరికథ కూడా ఏర్పాటు చేయబడింది. కాబట్టి భక్తులెల్లరూ సంగీత కళాకారులు అభిమానులందరూ కూడా పాల్గొని ఈ ఉత్సవాలను మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు పామర్తి బలరామూర్తి. ఈ సభలో 1965లో మొదలుపెట్టారు. అది నా జన్మదినం, ఆ జన్మ సంవత్సరము. ఆ సభలో నేను పాల్గొనడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఈ సభలో ఎంతో మంది మహామహులందరూ ఈ సభను నిలబెట్టి ఇంత దాన్ని చేశారు. ఈ సభను డాక్టర్ యనమండ్ర నాగదేవి ప్రసాద్ గారి ఫాదర్ అయిన వెంకటేశ్వర శాస్త్రి గారు, బాలసుబ్రహ్మణ్యం గారి ఫాదర్ అయిన సాంబమూర్తి గారు దీన్ని మొదలుపెట్టారు. అప్పటి నుంచి నిర్విఘ్నంగా జరుగుతున్నది. ఈ సభలో మేమంతా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సంవత్సరం 61వ సంవత్సరం జరుగుతున్నది. మా పెద్ద పెద్ద కచేరీలన్నీ అరేంజ్ చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి పెద్ద కచేరీలు మొదలవుతాయి. అప్పటిదాకా ముందు భాగంలో వీళ్ళు స్థానిక కళాకారుల చేత ప్రోగ్రాంలు ఉంటాయి. పొద్దున పూట హరికథలు జరుగుతాయి. ఈ సంవత్సరం చేసిన భిక్షాటనకు వచ్చిన ద్రవ్యంతోనూ బియ్యంతోనూ అన్నదానం అది ఘనంగా చేస్తారు ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం కూడా కళ్యాణము తర్వాత అన్నదానం కూడా జరుగుతుందండి. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.